నాకొక చాలా మనోవ్యధ ఉండేది ఏంటంటే నిరంతరం కూడా రాష్ట్ర విభజనకి ముందప్పటి నుంచి చెప్తున్నా. 2004 అప్పుడు నేను మాట్లాడా, కాంగ్రెస్ నాయకులతోనే మాట్లాడా, ఆంధ్ర నాయకులతోనే మాట్లాడా. ఏంది సార్ విభజన అని చెప్పేసి మీరు తీసుకొచ్చి ఎజెండాలో పెట్టారు అంటే, అవన్నీ జరిగేది కాదు, చచ్చేది కాదు, రాష్ట్రం విభజించడం ఎవడి వల్లగా అవుతుంది, కాబట్టి తెలంగాణలో ఓట్ల కోసం అదొక ఎత్తుగడ అని చెప్పి, అది ఏం కాదబ్బా నువ్వు అంటే నేను అన్నా, ఒక సెంటిమెంట్ని రగిలిస్తే అది చాలా ప్రమాదం అండి. ఒకప్పుడు అది రైజ్ అయిన సెంటిమెంటు మళ్ళీ రేకెత్తిస్తున్నారంటే ఏం కాదన్నారు. 2009 అప్పుడు తెలుగుదేశం వాళ్ళు పెడుతున్నప్పుడు నేను వాళ్ళని అదే చెప్పా, నాకున్న పరిచయాలతో అప్పుడున్న నాయకులు వాళ్ళు సేమ్ అన్నారు, మనం ఆ సీట్లు తెచ్చుకుంటాం సార్ ఏం కాదు అన్నటువంటి. తర్వాత ఏం జరిగింది, 2014కి వచ్చేటప్పటికి రాష్ట్ర విభజన తీవ్రమైనటువంటి అవమానాల పాలయ్యారు ఆంధ్రులు. మళ్ళీ ఇక్కడ లేదు అని చెప్పద్దు, ఆంధ్ర అనే పదానికి తీవ్రమైనటువంటి అవమానం ఆ రోజు. నాయకులకి వీళ్ళు ఏమంటుంటారంటే సాధారణంగా నాయకుల మీద కోపం ఉందంటారు. నాయకులకి ఏం దర్జాగా తిరిగాడు. లగడపాటి రాజగోపాల్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే చంద్రబాబుకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు దర్జాగా తిరిగారు. కానీ ఒక అపార్ట్మెంట్లో ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్లు ఎట్లా వచ్చినాయి ఆ రోజున, ఒక షాపుల్లో ఎట్లా వచ్చినాయి, ఒక స్కూళ్ళల్లో ఎట్లా వచ్చినాయి, ఒక కాలేజీల్లో ఎట్లా వచ్చినాయి, ఒక యూనివర్సిటీల్లో ఎట్లా వచ్చినాయి, సఫర్ అయింది ఎవరు, సామాన్య ఆంధ్రుడు. ఇవాళ లేదు అది. హ్యాట్స్ ఆఫ్ తెలంగాణ సమాజం తొందరగా అబ్జార్బ్ చేసుకుంది రాష్ట్రం విడిపోయాక. ఆ విషయంలో తెలంగాణ ప్రజల్ని సర్వదా కృతజ్ఞులు అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం అసలు ఈ పెంట అంతా చేసింది ఎవరు, మన ఆంధ్ర నాయకులు. రాష్ట్ర విభజన చేశారు. ఆ రోజున రాష్ట్రం విడిపోయే రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసమే విడదీస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు, అబ్బెబ్బే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు, వీళ్ళిద్దరూ కలిసినే రాష్ట్రాన్ని విడదీయమన్నారు. ఆ రోజున చూస్తూ ఊరుకున్నాం. అదేమంటే మనందరం చదువుకున్న వాళ్ళమే, విపరీతమైన విద్య ఎక్కువైపోయింది, దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, పరిశ్రమలు పెడతాం, మనంత మేధావి ఎవరూ లేరు. కానీ వెధవల్లాగా తయారయ్యాం ఆ రోజున. ఆ రాజకీయ నాయకుల యొక్క బానిసత్వంలో మొగ్గాం. వాళ్ళు చెప్పినట్టే చివరికి రాష్ట్రం విడిపోయిన తర్వాత అదే నాయకులు తెచ్చి మళ్ళీ అధికారాలకు ఇచ్చి కూర్చోబెట్టుకున్నాం, అదే నాయకులకి ఇచ్చి అధికారాలు కూర్చోబెట్టుకున్నాం. అయినా మనకు ఎలాంటి ఫీలింగు లేదు. మన కులం, మన వ్యవస్థ, మన నాయకుడు, మన దేవుడు, ఇంతే. ఇదే వ్యవస్థలతో బ్రతుకుతున్నాం. ఇప్పటికీ కూడా నా ఆంధ్ర అనే ఫీలింగ్ రావట్లేదు కనీసం. రే ఇవాళ అమెరికా వాడు తరిమేస్తున్నాడు, కెనడా వాడు చీపమ్మంటున్నాడు. ప్రపంచ దేశాలకు పోయి మనం చేస్తున్నది ఏంటి? అక్కడ ఇక్కడ షాపింగ్ మాల్లో పనిచేయడానికి సిగ్గు, అక్కడ షాపింగ్ మాల్లో పనిచేయడానికి ప్రాబ్లం లేదు. ఇక్కడ పాయికాన కడిగే వాడిని చూసి మనం అసహించుకుంటూ మాట్లాడతాం, అక్కడ వెళ్ళి మనం చేస్తే తప్పు లేదు. ఏం అదే గౌరవం ఇక్కడ మన ఓడికి ఇవ్వచ్చు కదా. ఒక కూలీ భుజం మీద చెయ్యగలమా? ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకునేటటువంటి ఆవిడతో అక్క అవ్వ అత్త అమ్మ అని మాట్లాడగలమా? ఒకప్పుడు అలా జరిగిందే. అప్పుడు ఇక్కడ బ్రతకడం హాయిగా ఉందే. ఇవాళ రోజున పెళ్ళిళ్ళు, మన బిడ్డలకి పెళ్లి చేయాలంటే ఏదో ఏసీల్లో వేసుకుని కూర్చుని ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మన అబ్బాయిల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఎందుకు దొరకరు అని మాట్లాడుతుంటాం. ఇలా నడిచిపోయింది. దీని పర్యవసానం ఏమైపోయింది? ఇప్పుడు మన బిడ్డలు ఇక్కడ చదవాలి, చదివిన తర్వాతన హైదరాబాద్లో బతకాలా, లేకపోతే చెన్నైలో బతకాలా, బెంగళూరులో బతకాలా, లేదా అమెరికాలో బతకాలా, కెనడాలో బతకాలా. స్టిల్ నవ్వు అక్కడికి. అక్కడ బోలెడు పెట్టుబడులు పెడుతున్నాం, అక్కడ వ్యాపారాలు చేస్తున్నాం, అది మన ఆంధ్రాలో ఎందుకు చేయలేము? అక్కడ టూరిజానికి వెళ్తున్నాం, అది మన ఆంధ్రాలో ఎందుకు రాదు? ఎప్పుడు వస్తుంది? ఆంధ్ర అనే పిచ్చరేగాల. తెలంగాణ పిచ్చ ఎట్లా వచ్చిందో అక్కడ అట్లా ఆంధ్ర అనే పిచ్చరేగాలి. ఆంధ్ర అభివృద్ధి, ఆంధ్ర అభివృద్ధి, ఆంధ్ర అభివృద్ధి అనేది కసి రావాలా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇక్కడ దరిద్రపు రాజకీయాలు చేస్తా, ఇక్కడ వ్యాపారాలు నాశనం చేస్తారు, ఇక్కడ పరిశ్రమలు నాశనం చేస్తుంటే, ఇక్కడ రాజకీయ కక్ష సాధింపులతో ఫ్యాక్షన్ రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేస్తుంటే చెప్పుచ్చుకొట్టాలా. అరే మన ఊళ్ళని నాశనం చేయబాకుండా ప్రశాంతంగా ఉండని ఏంట్రా, మీ మూలంగా మన వాళ్ళందరూ వెళ్ళి పక్క రాష్ట్రాల్లో బతకాల్సి వస్తుందరా అని చెప్పి ఆ దరిద్రపు రాజకీయాలను ఆపాలా. నిజమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఆవిష్కృతం కావాలంటే ఆంధ్ర అనే పిచ్చ పుట్టాల. ఈ పిచ్చతో ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడికి వచ్చి డెవలప్ చేయాలి. ఇక్కడ అరే ఇక్కడే కొబ్బరికాయలు దొరుకుతాయి, ఇక్కడే టమోటాలు దొరుకుతాయి, ఇక్కడే ఉల్లిపాయలు దొరుకుతాయి, ఇక్కడే సముద్రపు తీరం అంతా ఉంది. కానీ మనం ఏం చేసుకోలేకపోతున్నాం. ఎక్కడో సముద్రం ఉన్నటువంటి గుజరాత్ దగ్గరికి పోతున్నాం, ఎక్కడో ఉన్నటువంటి వ్యాపారాలు చేసుకుని కర్ణాటక దగ్గరికి పోతున్నాం. ఎప్పటికీ మనకు ఆ ఫీలింగ్ రావట్లేదు. ఇప్పటికైనా సరే అమెరికా చీపమ్మంటున్నటువంటి సందర్భంలోనైనా సరే పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాతనైనా ఆంధ్రులు అనేటటువంటి ఒక ఫీలింగ్ తెచ్చుకుంటే అయినా భవిష్యత్తు ఉన్నది. లేకపోతే మనం బ్రిటిషోడు ఆ రోజున తయారు చేసినటువంటి కూలీలు లాగా
వర్కర్లలాగా ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వలస వెళ్తూ గొప్పగా చెప్పుకోవడమే.